నటుడు యాంకర్ సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదనే చెప్పాలి. జబర్దస్త్ షోతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న వారిలో సుధీర్ ఒకరు. ఆ తర్వాత డి షోలో కూడా సుధీర్ సందడి చేశారు. సుధీర్ రష్మిల రీల్ జోడీ బుల్లితెరపై సూపర్ కాంబినేషన్ గా నిలిచింది. ఇలా బుల్లితెరపై రాణిస్తూనే సుధీర్ వెండితెర బాట కూడా పట్టారు. అయితే ప్రస్తుతం జబర్దస్త్ డి షోలకు దూరమైన సుధీర్ పలు టీవీ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పటికే సుధీర్ సాఫ్ట్వేర్ సుధీర్, త్రీ మంకీస్, వాంటెడ్ పండుగాడు, గాలోడు, కాలింగ్ సహస్ర సినిమాలు చేశారు. ప్రస్తుతం సుధీర్ హీరోగా గోట్ మూవీ తెరకెక్కుతూ ఉండగా మరోవైపు బుల్లితెర ఓటీటీ వేదికలపై పలు షోలకు యాంకర్ గా ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు. అయితే సుధీర్ కు స్పెషల్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. సుడిగాలి సుధీర్ నుంచి వచ్చే అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు. సుధీర్ పెళ్లి అయితే హాట్ టాపిక్ అనే చెప్పాలి. సుధీర్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు, ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాడు అనేవి సుధీర్ అభిమానుల్లో చర్చనీయాంశాలే. అయితే తాజాగా సుధీర్ కుటుంబం నుంచి ఓ గుడ్ న్యూస్ అయితే వెలువడింది. అయితే అది సుధీర్ పెళ్లి గురించి మాత్రం కాదు. వారి ఇంట్లోకి వారసుడు వచ్చాడు. సుధీర్ తమ్ముడు రోహన్, రమ్య దంపతులకు పండంటి బాబు జన్మించాడు. బుల్లితెర ప్రేక్షకులలో చాలా మందికి సుధీర్ ఫ్యామిలీ గురించి ఎంతో కొంత తెలిసే ఉంటుంది. సుధీర్ కు సోదరి, సోదరుడు ఉన్నారు. వారు బుల్లితెరపై కొన్ని స్పెషల్ ఈవెంట్స్ షోలలో కూడా కనిపించారు. సుధీర్ సోదరి శ్వేత తన భర్తతో కలిసి విదేశాల్లో ఉంటూ ఉండగా ఆమెకు 2 పిల్లలున్నారు. సుధీర్ తమ్ముడు రోహన్ కు రమ్యతో పెళ్లి కాగా వీరికి కొన్నేళ్ల క్రితం పాప జన్మించింది. అయితే తాజాగా ఈ దంపతులకు బాబు జన్మించాడు. ఈ విషయాన్ని అటు రోహన్, ఇటు రమ్య సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. దీంతో పలువురు వారికి శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు.